నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ బాబాసాహెబ్ స్థాపించిన ఆర్గనైజేషన్స్కు ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చూస్తున్నాం గత 4 సంవత్సరాల నుండి. ఈరోజు బౌద్ధానికి సంబంధించిన ఒక అంశాన్ని, చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని భావిస్తున్నాను. ఒక్క ప్రసంగం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది సంఘంలో అనే అంశాన్ని నేను మీతో మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. రాహుల్ సంస్కృతియాన్ అందరికీ తెలుసు. రాహుల్ సంస్కృతియాన్ ఆలోచనలను మార్చిన బాబాసాహెబ్ ప్రసంగం పూజ్యులు విశ్వరత్న బోధిసత్వ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రసంగం మహాపండితుడు రాహుల్ సంస్కృతియాన్ ఆలోచనలో ఆలోచన విప్లవం తీసుకువచ్చింది. చరిత్రలో ఆ ఒక్క ప్రసంగం ఒక తత్వం, ఒక మహామేధావి దృష్టికోణాన్ని పూర్తిగా మార్చగలిగిందా? అవునని చెబుతుంది. భారత బౌద్ధ పునర్జీవన చరిత్రలో 1956 నవంబర్ 20న నేపాల్ రాజధాని కాఠ్మాండూలో జరిగిన 4వ వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్ధిస్ట్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన బుద్ధుడు లేదా కార్ల్ మార్క్స్ అనే ప్రసంగం అలాంటి ఒక మహత్తర సంఘటన జరిగింది. ఈ ప్రసంగం కేవలం ఒక వ్యక్తి ఆలోచనలు మార్చడం లేదు. బౌద్ధ ధమ్మాన్ని సామాజిక న్యాయం, సమానత్వం మరియు హేతువాదం యొక్క ఆధునిక ఆయుధంగా నిరూపించి భారతీయ మేధావుల్లో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. రాహుల్ సంస్కృతియాన్ ఒక బహుముఖ మేధావి. చాలా దేశాలు పర్యటన చేశారు. మహాపండిత రాహుల్ సంస్కృతియాన్ 1893లో పుట్టి 1963లో కేవలం మరణించారు. వారు ఒక వ్యక్తి కాదు. ఆయన హిందీ యాత్ర సాహిత్య పితామహుడు, చరిత్రకారుడు, భాషావేత్త, బౌద్ధ పండితుడు, సామ్యవాది మరియు ప్రపంచ యాత్రికుడు. అసలు పేరు కేదార్నాథ్ పాండే. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లా పహండా గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన తొలి రోజుల్లో ఆర్య సమాజ్ ప్రభావంతో వైదిక సాంప్రదాయాలను అధ్యయనం చేశారు. కానీ జ్ఞానం, సత్యం, సమానత్వం అనే తపన ఆయనను సంప్రదాయాల నుండి బయటకు తీసుకువచ్చింది. ఆయన 4 సార్లు టిబెట్ యాత్రలు చేసి వేలాది బౌద్ధ గ్రంథాలను, పాండ్యా స్క్రిప్టులను భారతదేశానికి తీసుకొచ్చారు. బుద్ధ సంస్కృతి, టిబెట్ మే సవా వర్ష, యాత్ర కెషన్నే వంటి రచనలతో బౌద్ధ ధమ్మాన్ని హిందీ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన కాంగ్రెస్లో చేరి బోధ్గయ మహాబోధి విహారాన్ని బౌద్ధులకు అప్పగించాలని బలంగా డిమాండ్ చేశారు. కానీ ఆ మాట ఎవరు వినకపోవడంతో కాంగ్రెస్ను వదిలి మార్క్సిస్టు భావజాలం వైపు మొగ్గారు. ఆ సమయంలో ఆయనకు డాక్టర్ బాబాసాహెబ్ గారి బౌద్ధ దృక్పథం పట్ల కూడా పూర్తి విశ్వాసం లేదు. ఆయన బౌద్ధ ధమ్మాన్ని చారిత్రక, సాహిత్యక దృక్పథంతో చూశారు. కానీ దానిని సామాజిక విప్లవం యొక్క సాధనంగా రాహుల్ సంస్కృతియాన్ చూడలేదు. ఆయన మార్క్సిజంలోని వర్గ సంఘర్షణ, విప్లవం వంటి అంశాలతో ఆకర్షితులయ్యారు. 1956 నవంబర్ 20న కాఠ్మాండు సమావేశంలో ఒక ఇతిహాసక క్షణం. 1956 ఆగస్టు 14న నాగపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్షలాది దళితులతో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించిన నవయాన బౌద్ధం, బాబాసాహెబ్ రూపొందించిన సామాజిక బౌద్ధం, అది ఒక చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత నేపాల్లోని 4వ వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బుద్ధిస్ట్ సమావేశానికి వెళ్ళి చివరి సెషన్లో బుద్ధుడు లేదా కార్ల్ మార్క్స్ అనే ప్రసంగం చేశారు. ఇది ఆయన చివరి అంతర్జాతీయ ప్రసంగాల్లో ఒకటి.
ఆయన డిసెంబర్ 6న పరినిర్వాణం చెందారు. ఆ ప్రసంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప సత్యాన్ని వెల్లడించారు. బుద్ధుడు మరియు కార్ల్ మార్క్స్ ఇద్దరు మానవ దుఃఖాన్ని, సామాజిక అణిచివేతను, దుఃఖం లేక ఎక్స్‌ప్లాయిటేషన్ అంతం చేయాలని కోరుకున్నారు. కానీ వారు అనుసరించిన మార్గాలు వేరు. కార్ల్ మార్క్స్ హింస, వర్గ సంఘర్షణ, విప్లవం, బలవంతపు సమానత్వం, ఆస్తి రద్దు ద్వారా దుఃఖం తొలగించాలని మార్క్స్ చూశాడు. అయితే బుద్ధుడు అంతకుముందే అహింస, నైతిక మార్పు, చైతన్యం ద్వారా సమానత్వం, ప్రేమ, న్యాయం, మంచి ఉద్దేశాలు ఇవి ద్వారా దుఃఖాన్ని తొలగించాలనుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు, నేను రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం అధ్యయనం చేశాను. కార్ల్ మార్క్స్ను, కమ్యూనిజాన్ని, బుద్ధ ధమ్మాన్ని పోల్చి చూశాను. బుద్ధుడి మార్గమే సురక్షితమైనది, దృఢమైనది. కమ్యూనిస్టు విజయాలతో మోసపోకండి. మనం అందరం బుద్ధుడి స్థాయిలో 10% కూడా జ్ఞానం పొందితే ప్రేమ, న్యాయం, మంచి ఉద్దేశాల ద్వారా అదే ఫలితం సాధించవచ్చు. ఇక్కడే డాక్టర్ అంబేద్కర్ ఒక గొప్పదనం కనపడుతుంది. బౌద్ధ ధమ్మాన్ని కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా సామాజిక న్యాయం, కుల వ్యవస్థ వ్యతిరేకత, సమానత్వం కోసం ఒక శక్తివంతమైన ఆయుధంగా నవయాన బౌద్ధాన్ని తీసుకువచ్చారు. ఇది సాంప్రదాయిక బౌద్ధం, థేరవాదం, మహాయానం నుంచి వేరుగా ఆయన చేయగలరు. ఆధునిక భారత సమాజ సమస్యలకు సమాధానం. సంస్కృతియాన్ గారి మనసులో మార్పు వచ్చింది, ఆలోచనలో విప్లవం వచ్చింది. ఈ ప్రసంగం రాహుల్ సంస్కృతియాన్ గారి దృష్టిని పూర్తిగా మార్చింది. ఆయన డాక్టర్ అంబేద్కర్ను 2 సార్లు కలిశారు. ఒకసారి ఢిల్లీలో, మరొకసారి కాఠ్మాండులో. డాక్టర్ అంబేద్కర్ గారి బౌద్ధ అవగాహన యొక్క లోతును చూసి ఆయన డైమండ్ లాంటి దృఢత్వం, పువ్వు లాంటి సున్నితత్వం కలిగిన వ్యక్తి అని వర్ణించారు. ఏ విధంగా అయితే కబ్లాయ్ ఖాన్, ఏ విధంగా అయితే టిబెట్ బౌద్ధాలామా, ద్రోగాన్, చోగ్యల్, ప్రాగ్మా సాంఖ్య సాంప్రదాయాన్ని ఆశ్రయించి బౌద్ధ ధమ్మాన్ని అంగీకరించారో, ఆయన ఆధ్వర్యంలో బౌద్ధం మంగోల్ సామ్రాజ్యంలో రాజమతంగా మారింది. మంగోల్లో బౌద్ధం 2వసారి ప్రవేశించింది. పాగ్మా లామా సహాయంతో పాగ్మా లిపి అనే కొత్త లిపిని రూపొందించారు. ఈ మార్పుతో పోల్చి డాక్టర్ అంబేద్కర్ కూడా అదే రీతిలో అధ్యయనం, తర్కం, నైతిక అవసరం ద్వారా వచ్చిందని రాహుల్ సంస్కృతియాన్ స్పష్టం చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారి అనాత్మ సిద్ధాంతాన్ని ఆయన బలంగా సమర్థించారు. డాక్టర్ అంబేద్కర్ మరణం తర్వాత సంస్కృతియాన్ రాసిన వజ్రదపి కఠోరాని వ్యాసంలో ఆయన బాబాసాహెబ్ బౌద్ధ పునర్జీవనాన్ని చేసిన కృషిని యుగ ప్రభావంగా అభివర్ణించారు. బ్రాహ్మణవాదం, బౌద్ధం, భారత సంస్కృతి మధ్య సంబంధాలను విశ్లేషించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ధమ్మాన్ని సామాజిక విముక్తి సమాధానంగా గుర్తించారు. నిజమైన జ్ఞానం గోడలు కూల్చుతుంది. ఇది ఒక వ్యక్తి మార్పు కాదు, ఆలోచన విప్లవం. మార్క్సిస్టు మేధావి బౌద్ధ ధమ్మాన్ని గతంగా కాక భవిష్యత్తు మార్గంగా చూడడం ప్రారంభమైంది. ఈ సంఘటన మనకు నేర్పింది ఏమిటంటే, నిజమైన జ్ఞానం గోడలు కట్టదు, గోడలను కూల్చుతుంది. సంస్కృతిని లాంటి మేధావి తన మార్క్సిజం గోడలను కూర్చి బాబాసాహెబ్ ధమ్మాన్ని అంగీకరించాడు. ఇది హేతువాదం, ప్రశ్నించడం యొక్క శక్తి. ధమ్మం బలవంతం చేయదు, కానీ మార్పు తెస్తుంది. మార్క్స్ విప్లవం హింసాత్మకంగా కాక, బుద్ధుడు అంబేద్కర్ మార్గం అహింస, చైతన్యం ద్వారా సమానత్వాన్ని సాధిస్తుంది. ఇది నేటి ప్రపంచంలో కులం, అసమానత, హింసాత్మక రాజకీయాలకు ప్రత్యామ్నాయం. నవయాన బౌద్ధం యొక్క విశిష్టత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ధమ్మాన్ని సామాజిక దుఃఖం, కుల వ్యవస్థ, ఆర్థిక అసమానతకు సమాధానంగా మార్చారు. ఇది భారతదేశంలో
దళిత బహుజన ఉద్యమాలకు ఆధ్యాత్మిక ఆధారం ఇచ్చింది. ఈ ప్రసంగం బౌద్ధ పునర్జీవనానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ప్రసంగం మనకు బోధిస్తుంది, నిజమైన తత్వం భయపడదు, ప్రశ్నిస్తుంది. నిజమైన ధమ్మం బలవంతం చేయదు, మార్పు తెస్తుంది. అదే బుద్ధుని మార్గం, అదే బాబాసాహెబ్ మార్గం. ఈ చారిత్రాత్మక సంఘటన నేటి భారత సమాజానికి కూడా ప్రేరణ. సామాజిక న్యాయం కోసం హింస కాకుండా జ్ఞానం, నైతికత ద్వారా మార్పు సాధ్యమని నిరూపిస్తుంది. రాహుల్ సాంస్కృతియాన్ లాంటి మేధావులు ఆ మార్గాన్ని అంగీకరించినప్పుడు అది కేవలం ఒక ప్రసంగం కాదు, ఒక యుగ ప్రభావం. అందుకనే బాబాసాహెబ్ బోధిసత్వుడయ్యాడు. ఒక మార్క్సిస్టు బ్రాహ్మణుడైన ఆలోచన తత్వాన్ని మార్చిన ఆ ప్రసంగం బాబాసాహెబ్ వారసులమని చెప్పుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు వాళ్ళ భావజాలాల్లో మార్పు రాకుండా మతతత్వాన్ని, కులతత్వాన్ని నరనరాన్న జీర్ణించుకొని రాజ్యాధికార దిశ వైపుకు అడుగు వేయకుండా బానిసత్వంతో మగ్గటం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా పరివర్తన తెచ్చుకొని బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాలని భారతీయ బౌద్ధ మహాసభ కోరుకుంటుంది. నమో బుద్ధాయ. జై. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కుటుంబ సభ్యులందరికీ తెలియచేయండి. ఛానల్ను ప్రమోట్ చేయటం ద్వారా ఈ యొక్క బాబాసాహెబ్ భావజాలాన్ని అందరికీ తెలిసేటట్లు చేయగలుగుతాం. ఇది సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.